జ్యువెలరీ ఓకేనా? లిప్స్టిక్ ఓకేనా? మ్యాచింగ్ అయిందా డ్రెస్ కి? ప్రజలన్నీ గమనిస్తున్నారు, ప్రజలకు అన్ని అర్థమవుతున్నాయి. అందుకే కోటి సంతకాలని చెప్పి కుటుంబానికి ఒకరు వచ్చి సంతకం చేసి పెద్ద ఎత్తున కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజలు. పేపర్ ఇంకో పేపర్ అయిపోయింది ఇది. ఎరా ఇంకా కోటి సంతకాలు అవ్వలేదా? చిన్న కథ కదిరిద్యా, నేను రోజు రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. అయిపోతున్నాయన్నా, ఇప్పుడే 4 బస్తాలు పంపించాం. 4 బస్తాలు సరిపోతాయా? రేపటిలోకి 50-60 బస్తాలు పంపించాలి. అయిపోద్ది. జగన్ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాలు చేశారు. అసలు మీరు ఏం తెలుసుకున్నారు? తెలీదండి, మమ్మల్ని పిలిచారు, మేము వచ్చాము ర్యాలీకి. రమ్మాలని వచ్చామండి ర్యాలీకి. అమ్మ మీరేం చెప్తారు? అంటే ఇది వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించట్లేదేమి. తెలుసా ఈ పీపీపీ పద్ధతి అంటే ఏంటి చెప్తారా? తెలుసా? ఏమీ తెలియదు. మా పార్టీ సభ్యత్వాలే కోటి లేవు. కోటి సంతకాలు కోటి మంది ఇంకా ఎక్కడి నుంచి వచ్చి పెడతారు? మేమే తలా 10 సంతకాలు పెట్టుకున్నాం. మీరు ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేశారు. మీ 10th సర్టిఫికెట్ లో కూడా మార్కులు బాగున్నాయి. కంగ్రాట్యులేషన్స్, మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు. మీకు పోస్టింగ్ ఎక్కడ కావాలి? మావిగన్. వాట్ ఆర్ యు టాకింగ్? మా జగన్ తెచ్చిన రాజధాని అండి మావిగన్న. అదెక్కడుంది? అక్కడ ఏముంది రా అసలు? మా జగనన్న ఆశే ఉందండి. వైట్ షర్ట్ కండువా వేసుకొని ఇక్కడ ఉన్నాను గానీ మా పేటింగ్ వాళ్ళందరూ మావిగన్లోనే ఉన్నారండి. ఏం మాట్లాడుతున్నావురా? అమరావతి రాజధాని అని నాకు ఎప్పుడు అనిపించలేదండి. మావిగన్ గురించి మా మావయ్య చెప్పేదాకా. ఐఎమ్ సారీ టు సే దిస్. సంవత్సరానికి ఒకసారి రాజధాని మార్చేవారు ఉంటే బాగుంటుందండి. ఆయనకి అధికారం ఇద్దామండి, ఇంకా బాగుంటుందండి. రాజధాని ఎక్కడన్నా పెట్టచ్చండి. భూదందాలు, డ్రగ్స్ మాఫియాలు ఇవన్నీ జరగాలంటే మావిగానే రాజధాని అవ్వాలండి. ఈ జెండా చూసినప్పుడే పేటీఎం కార్డు అని అర్థమైంది. పోరా, ఏం పర్వాలేదండి. 2029లో మా అన్నయ్య గెలుస్తాడు. మావిగాని రాజధాని చేస్తాడు. నాకు అక్కడ వాలంటీర్ ఉద్యోగం ఇస్తాడు. పేటీఎంగా